మనందరికీ తెలిసిన విధంగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనందరికీ తెలుసు. దివ్య మందసం అంటే ఎవరక్క? దివ్య మందసం అంటే ఎవరు? దివ్య మందసం అంటే దేవుడు. ఓకే. దివ్య మందసం పాత నిబంధనలో దివ్య మందసం హోలీ టెబర్నకల్ అన్నాము. కొత్త నిబంధనలో దివ్య మందసం అనగానే టైపాలజీ, పోలిక, ఎవరు అనగానే టాపిక్ అని చెప్పాలి. కథోలిక శ్రీ సభలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు నిద్రలో లేవట్టి చెప్పినా కూడా అడిగినా కూడా చెప్పాలి. ఏమని? మరియ తల్లి. ఇది మర్చిపోవద్దు. చాలామంది మర్చిపోయామా ఏంటి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన? అందుకే నేను పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. కాబట్టి చూడండి, మనం అందరం కూడా పరిశుద్ధమైన గ్రంథంలో అనేక మార్లు దివ్య మందసం అని ప్రస్తావింపబడింది. ఈ సమయంలో మరలా ఇంకొక ప్రశ్న వేసుకుందాం. పాత నిబంధనలో దివ్య మందసం అంటే మనందరికీ తెలుసు. ఏంటి అంటే దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క సాన్నిధ్యము, దేవుడి యొక్క ప్రసన్నత. కరెక్ట్గా చెప్పాలంటే ఒక పెట్టే, దివ్య మందసపు పెట్టె. ఈ పెట్టెలో ఏమేమి ఉన్నాయి అంటే, ఇదిగో ఆనాడు దేవుడు సినాయి కొండ మీద మన ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞల 2 రాతి పలకాలు ఒకటి. రెండవది మన్నా. ఆనాడు ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ ప్రజలు గొనిగారో, మాకు దొరకట్లే, మాకు ఫుడ్ దొరకట్లే, మాకు నీళ్లు దొరకట్లే, మాకు ఇది దొరకట్లే, మాకు అది దొరకట్లే అని కంప్లైంట్ చేసినప్పుడు దేవుడు పరలోక రాజ్యం నుండి మన్నాను కురిపించాడు. ఆ మన్నాకి ఉన్న పేరేంటంటే, కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 12-13 వర్షాలు చూసుకుంటే ఇది దేవదూతల ఆహారం అని ఉంది. దేవదూతల ఆహారం తినడానికి దేవుడు కృపనిచ్చాడు వాళ్ళకి. చూడండి ఎంత గొప్ప విషయమో. అది వాళ్ళకి అర్థం కాక గొనుక్కుంటూనే ఉన్నారు అప్పటికి కూడా. అదేవిధంగా రెండోది ఏంటంటే మన్నా ఉంది ఆ పెట్టెలో. మొదటిగా పలకలు, రెండోది మన్నా, మూడోది అహరోను పుష్పించిన కర్ర అంటే యాజకత్వము. ప్రధాన యాజకుడైన మన యేసుప్రభుల వారు. ఇది ఎవరిలో నెరవేరిందంటే మనందరికీ తెలుసు. అమ్మ మరియ తల్లి గర్భమే మందసపు పెట్టె. అమ్మ మరియ తల్లి దేహమే అట్స్ ఎ మూవింగ్ టెబర్నకల్. మరియ తల్లి కదులుతుంటే దేవుడి సన్నిధి కదులుతున్నట్లే. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన యొక్క గొప్పతనం మనకి అర్థం కాకపోవడం వల్ల కొన్ని విషయాల్లో కూడా మనం కింద పడిపోతూ ఉంటాము. ఎందుకంటే ఆ తల్లి పరిశుద్ధమైన గ్రంథంలో ఒక్క మాటే అనింది. అందరిలాగా 10 మాటలు మాట్లాడలేదు. ప్రవక్తల్లాగా, లేదంటే నీలాగా నాలాగా వేరే బిడ్డల్లాగా 10 మాటలు మాట్లాడలే ఆ తల్లి. మొత్తం మౌనమే. కానీ ఒక్క మాట మాట్లాడింది. ఎప్పుడు? లూకా సువార్త 1వ అధ్యాయంలో, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఒక్కసారి ఆలోచిద్దాము. దాని తర్వాత ఇంకో వాక్యం ఉంది, అంతటా దూత వెళ్ళిపోయెను. ఏ దూత అండి? ఈ దూత పేరేంటి? కాబట్టి ఆ దూత వెళ్ళిపోయింది. అక్కడ వాక్యం ఉంది, దూత వెళ్ళిపోయింది అంటే మరియ తల్లి దగ్గర దూత అట్లనే లేదు. ఎప్పటి వరకు? గర్భఫలం పొందుకున్న క్షణము నుండి యేసుప్రభుల వారిని స్లీవకి అంటగొట్టేంత వరకు కూడా దేవదూత దర్శనం ఇవ్వలేదు మరియ తల్లికి. అంటే కళల ద్వారా, దర్శన ద్వారా మాట్లాడి ఉండొచ్చు, కానీ బైబిల్ ఆధార ప్రకారం లేదు. అంటే ఆ తల్లి ఒక్క మాట ఇచ్చింది, ప్రభువా నేను నీ దాసురాలను, నువ్విస్తే ఇయ్యి, లేకపోతే లేదు, చంపేస్తే చంపై, బ్రతికిస్తే బ్రతికి, అది ఏదైనా నీ చిత్తమే, కానీ నేను నీ దాసురాలను. ఎంతమంది అడ్డంగా వచ్చినా, ఎంతమంది కాదన్నా, ఎంతమంది ఈమె గర్భఫలం పొందుకుందేంటి, ఈమె ఎవరితోటో అఫైర్ ఉందేంటి, ఈమెకి అసలు పురుషుడితో సంబంధం లేకుండా అక్రమ సంబంధం కలిగి కనిందేమో అని అన్నారేమో అప్పుడు. కానీ మరియ తల్లి అవేం పట్టించుకోలేదు. మానవ మాత్రాలే. మర్చిపోతున్నావు నువ్వు నేను. మరియ తల్లి మానవ మాత్రాలనే విషయం నువ్వు నేను మర్చిపోవద్దు. మధ్యస్థ ప్రార్థన చాలామంది అడగడం మానేశారు. జపమాల చేసేటప్పుడు మరియ తల్లిని పిలవట్లేమో. జపమాల ప్రార్థన చేసేటప్పుడు ఏదో నామకే వాస్ ప్రార్థన చేస్తున్నాం. అందుకే యుద్ధము తట్టుకోవడానికి శక్తి మనకి సరిపోవట్లేదు. దానికి కారణం మరియ తల్లిని ఏదో అట్లా అడిగి ఇట్లా పెడుతున్నాం. అమ్మా రామ్మ, అమ్మా ఆనాడు బెత్లహేములో నీకు చోటు ఇవ్వలేదు పరిశుద్ధమైన బాలయేసుని కనడానికి. అంతేకాదు 33.5 ఏండ్లున్న యేసుప్రభుల వారికి కూడా ఎవరూ కూడా స్థానం ఇవ్వలేదు. పక్షులకి, నక్కలకి బొరియలున్నాయేమో, కానీ ఇదిగో దేవుడికి, అంటే దేవుడు పంపించిన తన ఏకైక కుమారుడికి నివసించుటకు స్థలమే లేకపాయను ఇంత పెద్ద ప్రపంచంలో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీకు నాకు మంచిగా, తప్పుగా అనుకోదు తల్లి, మంచిగా భార్యలు భర్తలు హ్యాపీగా ఉండి పడుకోవడానికి, మంచి నిద్రపోవడానికి, పిల్లలు మంచిగా రెస్ట్ తీసుకోవడానికి, జాబ్కి వెళ్ళి రావడానికి ఇల్లుంది.
బెడ్ ఉంది, బాత్రూమ్లు ఉన్నాయి, రోడ్ల మీదకి కూడా పోవాల్సిన అవసరం లేదు. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నా పిల్లలు పెద్దగా అవుతున్నారు ఆడపిల్లలని బాత్రూమ్ కట్టియడానికి 20,000 అప్పు చేసి బాత్రూమ్ కట్టించింది మా అమ్మ. చిన్నపిల్లం అప్పటికే 5th 4th క్లాస్ చదువుతున్నాం నేను మా అక్క. నేను 3rd అనుకుంటాను, అక్క 5th అనుకుంటా. అంటే నా బిడ్డలు ఈ చెంబులు పట్టుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోవడం ఏంది, చిన్నపిల్లమే మళ్ళీ, అప్పటికి ఎవరో మెచ్యూరేం కాలేదు. ఒక తల్లి ప్రయాస ఎంత గొప్పగా ఉందో చూడండి. నాలాగా నా పిల్లలు అన్కంఫర్టబుల్గా ఉండొద్దు. మరియ తల్లి కూడా ఒక్కసారి ఆలోచిస్తే యేసు ప్రభుల వారికి కంఫర్ట్నెస్ లేదు. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు దేవుడి ప్రణాళిక చేయడానికే పుట్టాడు అని మరియ తల్లికి తెలుసు. కానీ అయినప్పటికీ నా కుమారుడు నా కొరకు కాదు, ఈ ప్రపంచం కొరకని ఆ తల్లి దేవుడి చిత్తానికి వదిలేసింది. ఎప్పటి నుంచి కడుపులో పడక ముందే దేవుడి చిత్తానికి ఇచ్చేసింది. ప్రభువా, నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. అంటే దానికి అర్థం ఏంటంటే నా గర్భంలో ఉన్న బిడ్డ వేరు, నేను వేరు, నా కుటుంబ సభ్యులు వేరు, అందరు వేరు అని అంటలేదు మరియ తల్లి. ప్రభువా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నాకు జరుగునుగాక అంటే ప్రభువా నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది. చచ్చిపోమంటావా చచ్చిపోతా, బ్రతకమంటావా బ్రతుకుతా, బిడ్డనిచ్చేయమంటావా ఇచ్చేస్తా, నా దేహాన్ని మొత్తం ఏదైనా చేయమంటావా చేసుకుంటా, అంతా నీ మహిమార్థమే. ఇలాంటి తల్లికి పశువుల పాకలో జన్మనిచ్చే దుస్థితి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కన్నావు నువ్వు పిల్లల్ని? ఏ దవాఖానలో కన్నావు? ఎంత సెక్యూరిటీగా కన్నావు? మళ్ళీ దేవుణ్ణి ప్రశ్నిస్తావు, అయ్యో పిల్లల భవిష్యత్తే బాగాలేదు. ఎన్ని రోజులు ఈ కంప్లైంట్? దేవుడు అడిగాడు, వాక్యం ఎత్తి పట్టి, లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనము, నా దేవుడికి సమస్తము సాధ్యమే. ఒక్కసారైనా ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించావా? నీ గుండె మీద చేసుకొని చెప్పు, చేయలే, నువ్వు చెయ్యలే. మరి దేవుని ఏ రైట్తో అడుగుతున్నావు? ప్రభువా ఏంటి ఈ శ్రమలని? దేవుడు నీకు ఆల్రెడీ చెప్పాడు, వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించు. గ్రూప్లో ఎన్నో రోజుల నుంచి దేవాదేవుడు చెప్తూనే ఉన్నాడు. వాక్యం ఏం చేశావు? వాక్యం ఎందుకు ఎత్తిపట్టి ప్రార్థన చేయట్లేవు? వాక్యాన్ని ఎందుకు మర్చిపోయావు? ఆ వాక్యానికి జన్మనిచ్చిన అమ్మ మరియతల్ని ఎలా మర్చిపోయావు? పడుకున్నప్పుడు అమ్మా రామ్మ నా దగ్గరికి, అమ్మా నీ ఒడిలో నాకు స్థానం ఈ తల్లి, పూజించమని దేవుడు చెప్పలేదే, ఆరాధించమని మరియ తల్లి నీకు నాకు ఎక్కడ చెప్పలేదుగా. మరి మరియ తల్లి మీద ఎందుకు ఆ యొక్క ఆలోచనలో ఎట్టి పరిస్థితులు మరియ తల్లి దగ్గరకు కూడా రావట్లేవు? దుష్టుడు చేస్తున్నాడండి పని అంటావా? ఆల్రెడీ మనం విన్నాం, ఒకసారి బ్రదర్ మార్టిన్ గారు చెప్పారు. మరియ తల్లికి ఎంత విధేయత ఉందంటే లూసిఫర్ గాన్ని అమ్మ మరియ తల్లి పాదాల క్రింద తొక్కే కృప దేవుడిచ్చాడంటే ఆ తల్లికి ఉన్నంత విధేయత ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. దేవుడు అంటే యేసుప్రభువు వారు, ఓకే దేవుడి గురించి నేను మాట్లాడట్లే, మానవ మాతృరాలిగా మన మధ్యలో ఉన్న మరియ తల్లి గురించి నేను మాట్లాడుతున్నాను. అవర్ లేడీ ఆఫ్ సారోస్, 7 గుర్తుల రక్త కన్నీటి జపమాల, 7 ఖడ్గాలు దూసుకెళ్ళాయి. నీకు రోజుకి ఎన్ని ఖడ్గాలు దూసుకెళ్తున్నాయి? ఒక్క ఖడ్గం వాక్యము దూసుకు వెళ్తే బ్రతుకులు ఎందుకు మారావు? ఒక్క వాక్యం నీ బిడ్డకిస్తే నీ బిడ్డ బ్రతుకెందుకు మారదు? ఒక్క వాక్యమైనా. ఇన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్నావు కదా, బిడ్డ ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించరా, నువ్వు ఎక్కడున్నా దేవుడు దీవిస్తాడు. చెప్పావా ఇప్పటి వరకు? చెప్పలే. మరి ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు ఎంతమందికి చెప్పావు వాక్యం ఎత్తిపట్టి ప్రార్థించు అని? ఎక్కడున్నామండి మనము? ఈ లెంట్ సీజన్లోనే మనము ఇలా నిద్రపోతే ఇక రేపు ఇంకెట్లా నిద్రపోదాం మనం? చేతగాట్లేదండి, చేతగాట్లేదు, కరెక్టే. దేవుని వెళ్ళి రోడ్ల మీదకి వెళ్ళి మైకులు పట్టుకొని వాక్యం చెప్పమల్లేగా. ఉన్న ప్లేస్ నుంచి మెసేజ్ చేయి, ఉన్న ప్రదేశం నుంచి మొరపెట్టు, ఉన్న బెడ్ మీద నుంచి మొరపెట్టు. పడుకుంటూనే నిద్రపోతుండే ప్రభువా స్తోత్రమయ్యా నీకు ఈ రోజును బట్టి. అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగే కృపను దాయిచ్చే తండ్రి. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ఆపేసిన వాడికి గర్వం పట్టుకుంటుంది. గుర్తుపట్టుకో, గర్వం పట్టుకుంటుంది. లూసిఫర్ గాడు పట్టుకుంటాడు, ఏసునామాలు పట్టుకోకుండా. వాడి ఆలోచన ఏంటంటే మరియ తల్లి ఆలోచన మొత్తం పక్కకు తీసేస్తే మరియ తల్లి ఈ ప్రపంచంలో ఎవరైనా మానవ మాతృరాలు ఒక సాతాను యొక్క తలను చిత్తగా త్రొక్కారంటే కేవలం అది మరియ తల్లి మాత్రమే. దేవుడి కృప వల్ల,
దేవుడు కాదు, దేవుడు దేవుడే. దేవుడి స్థానం మరియ తల్లికి మించి 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ. కానీ మానవ మాత్రమైన మరియ తల్లి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా మనమందరం మానవులమే. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన నోరు తెరిచి ఎందుకు ఆపేశావు, ఎందుకు అడగట్లేవు? మనకి శక్తి రావట్లేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ ఎక్కువ అవ్వట్లేదు, లేదంటే నీరసించిపోతూ ఉన్నాము. ఉపవాసమే గుర్తుంటుంది, బ్రెయిన్లో మొత్తం ఉపవాసమే తిరుగుతుంది, కానీ దేవుడు చేసిన గొప్ప కార్యాలు తిరగట్లేవు. దానికి కారణం ఆ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ఆపేయడం. ఇది నిజం, నేను ఎక్స్పీరియన్స్ చేసిందో చెప్తున్నా. నేను చేతులెత్తి 1 గంట సేపు స్తోత్రం 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 ప్రభువా యేసయ్యా పరిశుద్ధాత్మదేవా స్తోత్రం స్తోత్రం అంటున్నాను. వస్తలే నాకు ఫీలింగ్. నేను అన్నాను, ప్రభువా నేను పాపాత్మురాలని, నీ తల్లి స్లీవ క్రింద ఉంది ప్రభువా, ఈ పాపాత్మురాల కోసం మొరపెడుతుంది నాయన, ఒకసారి చూడవా ప్రభువా నన్ను. నీకును నాకును అడ్డుగోడగా పాపాలున్నాయి ప్రభువా. చెప్పుకోలేని ఎన్నో పాపాలు ఉండొచ్చు, చిన్నప్పుడు నేను మర్చిపోయిన పాపాలు ఉండొచ్చు. నాయనా నీ తల్లి ముఖము చూసి నన్ను ఆదరించు ప్రభువా. నీకును నాకును అడ్డుగోడగా ఉన్న ప్రతీది కూడా ఆ తల్లి పరిశుద్ధత ద్వారా స్వీకరించు ప్రభువా అని ఎప్పుడైతే మనం అడుగుతామో, కన్సోలేషన్, వి నీడ్ కన్సోలేషన్. మనం అంటాం పరిశుద్ధాత్మ దేవుడు అండి కన్సోలేషన్. ప్రైజ్ చేయమ్మా, స్తుతించమ్మా, ఆరాధించమ్మా, నేను కాదంటలే. కానీ మరియ తల్లిని ఎందుకు మర్చిపోయావు? దివ్య మందసం మరియ తల్లి. బైబిల్లో ఎక్కడైనా ఉందా మరియ తల్లి దివ్య మందసాన్ని పట్టుకుంటే కుటుంబాలు బాగుంటాయి అని? ఆధారాలుంటే నేను నమ్ముతాను, ఆధారం ఉంటే ఇదే నేను ప్రకటిస్తాను బయటికి వెళ్ళి అని ఒకవేళ నువ్వు అంటున్నట్లయితే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆధారం ఉంది. ఒక ప్రశ్న మనందరికీ, పరిశుద్ధమైన గ్రంథంలో దివ్య మందసం పట్టుబడింది అని ఉంది. అయితే పట్టుబడిన తర్వాత మొట్టమొదటిగా పట్టుబడింది అన్నప్పుడు ఎవరి ఆధీనంలోకి అది వెళ్ళిపోయింది? ఎవరైనా చెప్పగలుగుతారా? దివ్య మందసం పట్టుబడింది. పాత నిబంధనలో ఉంది, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తుండొచ్చు, 2వ గ్రంథంలో మనం చూస్తుండొచ్చు. అక్కడ ఒక వర్డ్ ఉంటుంది, గుర్తుంటే చెప్పండి, నో ప్రాబ్లం. అందరికీ గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే బైబిల్ మొత్తం గుర్తుండడం మామూలు విషయం కాదు కదా అది. కాబట్టి ఎక్కడ పట్టుబడింది, నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏలీ పర్యవేక్షణలు, ఫిలిస్టైన్స్. కాబట్టి ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, ఎస్ కరెక్ట్ అక్క చెప్పింది, గాడ్ బ్లెస్ యూ. సమూయేలు కరెంట్ లేదమ్మా, దయచేసి తప్పుగా అనుకోవద్దు, నేను బైబిల్ కూడా తీసి పెట్టుకోలేదు. జస్ట్ సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథము 6-7 అధ్యాయాలు మాత్రం నాకు గుర్తుంది, కాబట్టి మీరు చూసుకోండి. కరెంట్ లేదు ఇక్కడ, దయచేసి మీరు ఓపెన్ చేసి చూసుకోండి, నేను ఓవరాల్గా చెప్తాను. అయితే సమూయేలు మొదటి గ్రంథము 5-6 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక విషయం ఉంటుందండి. అదేంటంటే ఆల్మోస్ట్ మన ఏలీ పర్యవేక్షణ మనందరికీ తెలుసు. సమూయేలు ప్రవక్త ఏలీ పర్యవేక్షణలో పెరిగాడు. హన్నా కుమారుడు, ప్రవక్త. యాజకుడు చేసే పని కూడా సమూయేలు ప్రవక్త చేయాలి అని దేవదూత చెప్పి ఉన్నాడు, చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఈ యొక్క ఏలీ ఒక యుద్ధము, ఈ యొక్క ఎవరు ఫిలిస్టైన్స్ వచ్చి యుద్ధము చేస్తున్నప్పుడు ఏలీకి కూడా 2 కుమారులు ఉన్నారు. ఫిలిస్టైన్స్ కూడా దివ్య మందసాన్ని పట్టుకున్నారు. అదే సందర్భంలో యుద్ధంలో ఉన్న ఈ యొక్క ఏలీ కుమారులు 2 కూడా చంపేశారు. వారిని చంపేయగానే ఇంతకన్నా ముఖ్యమైన విషయాన్ని పట్టుకొని ఒక సేవకుడు వచ్చి, లేదంటే ఒక భటుడు వచ్చి ఏలీకి చెప్తున్నాడు, కూర్చున్న ఏలీకి, ఆయన ప్లేస్లో ఉన్న ఏలీకి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో దివ్య మందసం పట్టుబడింది అన్నాడు, నీ కుమారులు చనిపోయారు అని చెప్పాడు. అన్నీ చెప్తున్నాడు. చెప్పినప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా దివ్య మందసం పట్టుబడింది అని చెప్పగానే వెనకకి పడి తలబగిలి చచ్చిపోయాడు ఏలీ అని ఉంది యాజకుడు. ఎందుకు? కుమారుల గురించి మాట్లాడినప్పుడు అంత ఓవర్ రియాక్ట్ అవ్వలే ఏలీ, కానీ దివ్య మందసం పట్టుబడింది. మీరు చదవండి, సమూయేలు మొదటి గ్రంథము 4-5 అధ్యాయాలు చివరి వచనాలలో ఉంటుంది అక్క. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 4-5 అధ్యాయాల్లో ఉంటుంది, చదవండి. ఏలీ పర్యవేక్షణ అక్కడ ఉన్నప్పుడు వెనకకి కింద పడి ఈ యొక్క మెడ విరిగి, కరెక్ట్గా చెప్పాలంటే చనిపోయాడని ఉంది. అంటే పిల్లలని సరైన మార్గంలో నడిపిలేదు ఒకటి. ఆ పిల్లల పాపం మొత్తము కూడా ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని పీడించారు. మంచి సాక్రిఫైస్, త్యాగ బలిని, కృతజ్ఞత బలిని, పాప పరిహారపు బలిని, గొర్రెలను, ఈ యొక్క ఎద్దులను అవన్నీ తీసుకొచ్చి యోగ్యకరముగా దేవుడికి సమర్పిస్తుంటే మంచి మంచి మాంసపు మొత్తం కూడా ఈ దొంగలు, ఈ యొక్క ఏలీ యొక్క కుమారులు 2 కూడా దోచుకొని దేవుడికి ఎక్కడైతే చివరిగా విడిచిపెట్టినవి మొత్తము కూడా అనవసరమైన బాడీ పార్ట్స్ తీసి ఆ యొక్క సాక్రిఫైస్ ఇస్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క ఎక్కడ ఏమంటారు దాన్ని, అక్కడ దహన బలిని ఇస్తూ ఉన్నారు.
దేవుడిదంతా చూశాడు. ఫిలిష్తీయులను లేపాడు, కుమారులు పట్టుకునేలాగా చేశాడు, దివ్య మందసాన్ని కూడా పట్టుబడేలాగా దేవుడే చేశాడు. ఎందుకు? దేవుడు అసహించుకున్నాడు ఏలిని, కుమారుని అసహించుకున్నాడు. ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి అర్థం కాలేదా నా ప్రసన్నత, నా శక్తి అని దేవుడికి అర్థమైందండి. ఎందుకంటే మనం మామూలుగా చూడొచ్చు, అక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో 6వ అధ్యాయం మనం చూస్తే కనుక మన యావే ప్రభు పరమ పవిత్రుడు అని ఉంటుంది అక్కడ. అదేవిధంగా అక్కడ వాక్యం ఏమని ఉంటుందంటే, అసలు ఇంత పవిత్రత ముందు నిలబడగలవాడెవడు? ఇంత పరమ పవిత్రమైన దేవుడి ముందు, దివ్య మనసం ముందు నిలబడగలవాడు ఎవడు అని ఉంటుంది అక్కడ. అంటే దేవుడి ప్రసన్నత మనకు అర్థం కావాలి, దేవుడి సాన్నిధ్యం యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? మోషేని పక్కకు పెట్టి, వామ్మో మోషే మా వల్ల కాదన్నారు. అంటే ఎంత ఉరుముల సౌండ్, ఎంత శబ్దాలు, చెవులకి చిల్లులు పడే అంతగా ఉంది. ఎందుకంటే ఒకటి అబ్జర్వ్ చేయండి అమ్మా, చాలామంది ఈ రోజుల్లో తప్పుడు బోధనలు చేస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? నేను విన్నాను, దేవుడు ఉరుములతో మెరుపులతో రాడు, సైలెంట్గా ప్రేమామయుడు కరుణామయుడు సైలెంట్గా వస్తాడు. అవునా? బైబిల్ అలా చెప్పిందా? ఒకసారి తిరిగి బైబిల్ మొత్తం. పిచ్చోడా దేవుడు? నీకు నాకు చెప్పిన దేవుడు పాత నిబంధనలో ఉన్న దేవుడు కాదా? కొత్త నిబంధన నెరవేర్పు యేసయ్య దేవుడి యొక్క స్వరూపం కదా దేవుడు యేసయ్య. పాత నిబంధనని ప్రవక్తల గ్రంథాలను నేను కొట్టివేయటకు రాలేదు. పాపాత్ముడితో దేవుడు, చచ్చిపోతున్న ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతాడంటే, వాడు చచ్చిపోతాడేమో అని ఓదార్పు కలిగిన మాటలతో మాట్లాడతాడు. ఒకవేళ 2 సార్లు 3 సార్లు 4 సార్లు 99 సార్లు కూడా చెప్పినా వినకపోతే దిక్కుమంటూ గట్టిగా ఉరుముల లాంటి సౌండ్తో మాట్లాడతాడు. లేదంటే కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయం ఇక్కడ ఉంటుంది, దేవుడి స్వరము మహాప్రభావము కలిగినది, భయంకరమైనది అని మనం అక్కడ చూసాం. దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని లిఖించాడు అంటే, దేవుడు అబద్ధం ఆడుతున్నాడు అంటావా? నేను చూస్తున్నానండి, కొంతమంది ప్రజల్ని మెప్పించడానికి బోధనలు చేస్తున్నావా? దేవుని మెప్పించడానికి బోధనలు చేస్తున్నావా? దేవుడికి విధేయత చూపిస్తున్నావా? ప్రజలకి విధేయత చూపిస్తున్నావా? దేవుడు ఏది చెప్తే అది చెప్పాలే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ అది. ఎందుకంటే ఆ బిడ్డను నశిస్తారు. ఆత్మను నశించకుండా ఉండాలంటే గద్దింపు కావాలి. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. స్మూత్గా దేవుడు ఎప్పుడు మాట్లాడతాడండి? ఇప్పుడు ఏలియాతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు? కొండ గుహలో నుంచి. మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడు? మోషే నువ్వు వెళ్ళి దాక్కో, నా చెయ్యి అరచెయ్యి మొత్తం నీకు అడ్డుగా పెడతానయ్యా. చూడండి ఎంత ప్రేమ మోషే అంటే దేవుడికి. కానీ ఏలియాతో దేవుడు ఎలా మాట్లాడాడు? సౌండ్స్ వస్తున్నాయి, ఒకసారి ఉరుముల సౌండ్, ఇంకొకసారి దేవుడి యొక్క స్వరం పెద్దగా, మూడోసారి మెల్లని స్వరము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు విధి విధానాలుగా మాట్లాడతారు. కొంతమంది ఏమంటారు తెలుసా? నిన్నటి రోజు ఒక బ్రదర్ వచ్చి వాక్యం చెప్తున్నారు మా చర్చ్లో. ఆయన వాక్యం ఎట్లా చెప్పాడు తెలుసా? తీసి కొట్టినట్టు చెప్పాడండి వాక్యం. నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు ఉన్నావయ్యా అనుకున్నా నేను. ఎందుకు తెలుసా? అదే చర్చిలో మా ప్యారిష్లో నేను వాక్యం చెప్తే ఏమన్నారంటే, ఈమెకి బెల్జబుల్ పట్టుకుంది అన్నారు. జితేష్ అన్నతో అందరూ అంటున్నారంట, ఈమెకి బెల్జబుల్ పట్టుకుంది, ఆమె మాట్లాడే మొత్తం అబద్ధాలని చెప్తున్నారు. ఈమె అబద్ధపు ప్రవక్త, ఈమెను ఎవరు తీసుకొచ్చారు ఈ స్టేజ్ మీద ఎందుకు నిలబెడుతున్నారు అని అడిగారంట. సారీ లార్డ్, అందులో ప్రీస్ట్ కూడా, గురువు కూడా ఉన్నారు, ఒక ప్రీస్ట్. అంటే ఆ బిడ్డ నేనేమంటలేనమ్మా అంటే, ఆ బిడ్డ ఏం చెప్పాడంటే, దేవుడు ఇలా మాట్లాడాడంట. ఎట్లా? గట్టిగా మాట్లాడంట, స్మూత్గా ప్రేమగా. మనం ఏమంటారండి, మన కొత్త నిబంధనలో యేసయ్య ఒక మాట అన్నాడు. ఈరోజు ఫాదర్ కూడా అదే చెప్పారు, ఇదిగో మీరు ఎట్లున్నారంటే సున్నం కొట్టిన సమాధులాగా ఉన్నారు. ఈ మాట చాలదు? ఓ అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం తీసేస్తే ఏం చేస్తావు అని ఈ మాట చాలదు? ఇంతకన్నా భయంకరంగా మాట్లాడాలా దేవుడు? అరే ఆధారాలు ఉన్నాయండి కొత్త నిబంధనలో. కాబట్టి ఓకే, మన టాపిక్ ఏంటంటే దివ్య మందసం నుండి యావే ప్రభు మాట్లాడుతున్నాడు, పాత నిబంధన నుండి. ప్రియమైన దేవుడు బిడ్డ గుర్తుపట్టు, దివ్య మందసము నుండి పైనుండి దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మరియ తల్లి గర్భంలో పరిశుద్ధమైన బాలయేసుని మనం చూస్తూ ఉన్నాం. వాక్కు ఎక్కడి నుంచైనా మాట్లాడుతుంది, అవునా కాదా? ఎస్, వాక్కు పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడ ఉంది అని ఏం వెతకాల్సిన అవసరం లేదు. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన చివరి దర్శన గ్రంథం వరకు వాక్యం ఉంది. మొత్తం వాక్యే. ఈ వాక్యం పుట్టక ముందు నుండి ఉంది.
భూ దిగంతముల వరకు నేను మీతో ఉంటాను. నేనే ఆది, నేనే అంతము. నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నాను. నేను బప్తిస్మ యోహాను కంటే ముందుగా ఉన్నాను. నేను అందరికంటే ముందుగా ఉన్నాను. దేవదేవుడు చెప్తున్నాడు. అయితే ఈ వాక్కు ఇప్పుడు మానవ మాతృడై ప్రజల మధ్యలోకి ఎలా వచ్చింది? బిలీవ్ God is touched and healed 2 members in the mighty name of Jesus right now. ఆమేన్, హల్లెలూయా. ఎవరమ్మా జ్వరముతో దగ్గుతో ఇంకేదో ప్రాబ్లం ఉంది, ఆ దేవదేవుడు ఇద్దరు బిడ్డలు ఈ సమయం ముట్టి స్వస్థపరిచినాడు. వాక్యం విత్తుతూ ఉండగా ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బిలీవ్, హోలీ క్రాస్ వేసుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని ఫోర్ హెడ్ మీద వేసుకో. నీకు ఎక్కడ బాధగా ఉందో అక్కడ వేసుకో. దేవదేవుడు దర్శించినాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దివ్య మందసం పట్టుబడ్డప్పుడు ఏలీ చచ్చిపోయాడు. దేవుడి మందసం ముందు పనిచేసిన వ్యక్తి. కానీ అదే మందసం ముందు విధేయత చూపించి బ్రతికిన సమూవేలు మాత్రం ఏలీ చనిపోయిన తర్వాత బ్రతికే ఉన్నాడు. రాజుల్ని అభిషేకించేంత వరకు బ్రతికే ఉన్నాడు. సౌలుని పక్కకు తీసేంత వరకు బ్రతికే ఉన్నాడు. మరలా దావీదుని అభిషేకించేంత వరకు కూడా అక్కడే ఉన్నాడు. అయితే సమూవేలుకు వచ్చిన దేవాదేవుడు ఇచ్చిన కృప ఏంటంటే దివ్య మందసం ముందు దేవుణ్ణి మొరపెట్టడం. ఆనతిమ్ము ప్రభు, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. చూడండి, ఈరోజు దివ్యమందసం ముందు కూర్చున్నప్పుడు మన జోస్ఫిన్ అక్క, స్వాతి అక్క కూడా వచ్చారు అక్కడ వేములవాడ నుంచి. అక్క వాళ్ళు ప్రేర్ చేసుకుంటే వెళ్తున్నప్పుడు జోష్న వస్తావారా అంటే, లేదక్క మీరు వెళ్ళండి, నేను ఒక అక్కతో మాట్లాడాలి, దేవుడు ప్రేరేపిస్తానని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడండి. ఈ పాపాత్మురాలతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆ సమయంలో కూడా. ఇంకా అప్పటికి పాప సంకీర్తన తీయలే. ఆ సమయంలో నేను ఒకటే అనుకున్నాను, ప్రభు ఏమో చెప్తున్నాను, నాకేం అర్థం కావట్లేదంటే దేవుడు అన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వెళ్ళి ఆ అబ్బాయి ప్రీస్ట్గా దేవదేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పంటే నేను మొత్తం వెతికాను. 3 అబ్బాయిలు ఉన్నారు అక్కడ. చిన్న అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు. దేవుడు రైట్ సైడ్ చూడు అంటున్నాడు. ఒక కుటుంబం, తల్లి, తండ్రి, ఒక పాప, ఒక బాబు, 4 ప్రేయర్ చేసుకుంటున్నారు దివ్య మందసం ముందు మెట్టుగూడ చర్చ్లో. నేను 2 వాక్యాలు లెటర్ మీద దేవుడు రాయమన్నాడు. ప్రభు వాళ్ళు బయటకు వస్తలేరు ప్రభు, ఏం చేయాలంటే నువ్వే వెళ్ళి ఆమె దగ్గరికి అన్నాడు దేవుడు. ఆమె దగ్గరికి వెళ్ళాను. తన భర్త పేరు శంకర్, తన కుమారుడి పేరు ఏదో పేరు చెప్పిన తర్వాత మరియన్ అనే పేరు ఉంది. తన కుమార్తె పేరు కూడా ఏదో చెప్పింది. ఈ అక్క పేరు నాకు గుర్తులేదు. అక్క దేవుడు నీ బిడ్డకి ప్రీస్ట్ కాలింగ్ అని చెప్తున్నాడు అక్క. ఈ 2 వాక్యాలు సమూయేలు 1 గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఆనతిమ్ము ప్రభు, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు. 1 కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనము. ప్రభువా నీ చిత్తము చేయటయే నాకు పరమానందము. అక్క నీ బిడ్డకి ఈ 2 వాక్యాలు నువ్వు ఎంత చేసినా చేయకపోయినా ప్రతిరోజు వాడి పక్కనే కూర్చొని ఈ 2 వాక్యాలు రాసేలాగా నువ్వు చేయి. ఫ్యూచర్లో వాడు అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా దేవుడి మార్గంలో వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడంటే ఆ బిడ్డ ముఖంలో వెలుగండి, ఆనందపడుతుంది. అప్పటి వరకు కృషించుకున్నట్లుగా ఉంది, ఆనందపడుతుంది. అవునా అంటుంది ఆ అమ్మాయి. అక్క నిజంగా 10-12 ఏళ్ళు ఉంటాయి ఆ కుమారుడికి, 5th or 6th క్లాస్. దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు మాట్లాడినందుకు. అది తెలుసుకున్నాక, బిడ్డ పేరు తెలుసుకున్నాక నేను అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను, ఓహో దేవుడు మరియ తల్లి పేరు పెట్టుకున్నాడుగా కుమారుడికి అనుకున్నాను. నా భర్తకి బాలేదమ్మా, శంకర్ ఆయన పేరు, చాలా బాధలో ఉన్నాడు, దయచేసి ప్రార్థన చేయవా అని చెప్తుంది. అక్క దివ్య మనస్సు ముందు ఉన్నావు, నువ్వు మొరపెట్టు, దేవుడు వింటాడు తప్పక. నేను కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెడతాను అనేసి నేను అన్నా నా బిడ్డతో. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డలు అక్కడే ఉన్నారు. దేవుడు పిచ్చోడు కాదు, ముఖాలు చూసి బొట్టు పెట్టే టైప్ కాదు దేవుడు. జోష్న నువ్వు ఒకలాగా, ఇంకొకలాగా, ఇంకొకలాగా, నువ్వు ఒక పెద్ద ప్రవక్త, నువ్వు పెద్ద తోపు అని దేవుడు అండు. దేవుడికి కావాల్సింది సామాన్య ప్రజలే. దేవుడికి కావాల్సింది నేను ఇది అనుకునేవాడు వద్దు. దేవుడికి ప్రభువా నేను ఏం చేయను, ఐఆమ్ జీరో వితౌట్ మై హీరో లార్డ్. నేను డాంకిని ప్రభువా, నేను గాడిదని ప్రభువా, నేను కుక్కని ప్రభువా, నేను నక్కని ప్రభువా, ప్రభువా దేనికి పనికిరాందాని ప్రభువా, నన్ను ఉపయోగించుకో అయ్యా, నాకేం తెలియదయ్యా. దేవుడు చూస్తున్నాడు, వెతుకుతున్నాడు ఇలాంటి ప్రజల కోసం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, వెతికాడు దేవుడు. ఆ తల్లి గర్భంలో, అన్నమ్మ జాకిముల గర్భంలో ఉన్నప్పుడే చూశాడు అమ్మ మరియ తల్లిని. నా బిడ్డకి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, నా బిడ్డ ఇట్లా పుట్టాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి మరియ తల్లిని పుట్టించుకున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ తల్లి గొప్పతనం చెప్తుంటే పడని వ్యక్తులు ఎంతోమంది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన పక్కకు పెట్టేసినప్పుడు లూసిఫర్ గాడు ఏ విధంగా అయితే గర్వంతో కొట్టిమిట్టాడి ఈ లోకానికి పరలోక రాజ్యం నుంచి తొక్కివేయబడ్డాడో, ప్రతి ఒక్కడు కూడా, వాడు మానవుడైనా, ఏంజిల్ అయినా, ఇంకెవ్వడైనా సరే, దేవుడికి మించిన ఎవ్వరు లేరు. దేవుడి కింద ఉన్న ఎంత పెద్ద ఏంజిల్ అయినా సరే దేవుడి కిందికి తొక్కి పడేస్తాడు. ఏంజిల్నే దేవుడు తొక్కి పడేస్తాడంటే ఇంకా నా పరిస్థితి ఏంటి? మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన లేకపోతే ఇది నిజం. దివ్య మందసానికి చూడండి, దావీదు ఎక్స్టెండ్ అయిపోతుంది దేవా టైము.
దావీదు మనందరికీ తెలుసు. దావీదు మందసాన్ని యెరూషలేమునికి చేర్చేటప్పుడు సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో 30,000 మంది వీరులు అనుకుంటానండి, అక్కడ నాకు గుర్తుంది ఎగ్జాక్ట్గా దేవాదేవుడు చెప్తున్నాడు. 30,000 మంది వీరుల్ని ఎన్నుకున్నాడు. సాధారణమైన ఒక పెట్టెని తేవడానికి 30 మంది వీరులా? ఒక బాక్స్ కట్టుకొని నువ్వు ఎక్కడికన్నా మన నాగార్జున సార్కో లేదంటే వెలాంగినికో ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తావు? ఫుడ్ పెట్టుకొని తీసుకెళ్తావు. ఆ ఫుడ్ ఎంత అపురూపంగా చూసుకుంటావు. మధ్యాహ్నం లోపు ఆకలి అయితే నా బిడ్డలకు పెట్టాలి, మధ్యాహ్నం లోపు నాకు ఆకలైనా నా భర్తకు ఆకలైనా తినాలి. ఇప్పుడు కాదమ్మా, లెంటి సీజన్కి ముందైనా దాని తర్వాత అయినా, ఇప్పుడు గురించి మాట్లాడట్లే నేను. అరే ఈ ఆహారం ఆకలి తీరుస్తుందండి, బయట ఫుడ్ వద్దు. నా చేతుల ద్వారా నేను దేవుణ్ణి అడిగి చేసుకున్నాను, మంచిగా తింటాము, మేము ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటామని బయట ఫుడ్ని వద్దు అని కాన్షియస్తో చేసుకున్నావు. ఆ ఫుడ్ ఎంత అపురూపంగా చూసుకుంటావు. 1-2 గంటల ప్రయాణం లేదంటే దూర ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ ఓపెన్ చేసుకొని మంచిగా తింటూ మాట్లాడుకుంటూ ముచ్చటిస్తూ, ఈ ఫుడ్కి ఈ పెట్టెకి ఇంత వాల్యూ ఇస్తే దేవుడు దివ్య మనసానికి ఇంకెంత వాల్యూ ఇవ్వాలమ్మా? అసలు పోలిక కూడా సరిపోదు. బట్ ఎందుకో దేవుడు గుర్తు చేశాడు. ఈ పొట్టకి కావాల్సిన ఆహారం గురించి నువ్వు ఇంత ఆలోచిస్తే ఈ పెట్టే ఈ బాక్స్ ఈ తిండి అని, మరి ఆ దేవాతి దేవుడు వాక్యాన్ని పెట్టాలి. ఆ పెట్టె నుండి వాక్యాన్ని భుజింపజేయాలి. మరి తల్లి దివ్య మందసపు పెట్టె నుండి ఈ ప్రపంచానికి వాక్యాన్ని పుట్టించాలి. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. మరి ఈ మందసపు పెట్టిన దేవుడు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే దానికి కారణం నా తల్లి ఉందక్కడా, నన్ను మోస్తుందక్కడా, పరిశుద్ధతలో పుణికి పుచ్చుకుందక్కడా. వామ్మో, ఈ దేవుడు ముందు ఎవరు నిలబడతారు ఇంత పరిశుద్ధుడు ముందు అని భయపడుతూ వాళ్ళు వెళ్తూ ఉంటే ఏమైంది? ఉజ్జా సంథింగ్ ఏదో పేరుంది కదా, వారిద్దరూ కూడా పట్టుకునేసరికి దివ్య మందసము పెట్టె పడుతుందని ఆ బండి మీద నుండి పట్టుకునేసరికి చచ్చిపోయారు. ఒక ఆయన చచ్చిపోయాడు కదా, వాడు పేరు ఉస్సా అనుకుంటా. ఎస్, చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? దేవుడికి విధేయత కావాలి. దేవుడు ఏదన్నా ఒక మాట చెప్తే అది చేసేటోళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు 100 మాట్లాడతావు వాక్యం గురించి, 1000 మాట్లాడతావు నువ్వు నేను, కానీ ఒక్క వాక్యమైనా అందులో చేస్తున్నామా? దేవుడికి కావాల్సింది ఇది. అందుకే ప్రేమ దేవుడు బిడ్డలారా, మందసపు పెట్టెని తీసుకొచ్చేటప్పుడు యెరూషలేముకి మనందరికీ తెలుసు ఈ సందర్భం. దావీదు మహారాజే 30,000 మంది వీరులను తీసుకొని డ్యాన్స్ వేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఉస్సా చనిపోయాడు. ఈ సందర్భంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకుందాం. అక్కడ భయపడ్డాడు దావీదు అని ఉంటుంది అక్కడ వాక్యంలో. అంటే భయపడి దైవ మందసాన్ని ఇంటికి కొనిపోకుండా ఎట్లా అని ఆలోచిస్తున్నాడు దావీదు. ఆ సమయంలో అనుకున్నాడు, ఇదిగో ఈ ఇంటిలో పెడదామని. ఎవరింటిలో పెట్టాడు? దావీదు దివ్య మందసాన్ని. చెప్పాలి. గాడ్ బ్లెస్ యూ. యూ ట్రైడ్ వెళ్ళక్క, నిజం. ఒబేదే దోము అని ఉంటుంది. ఒబేదే దోము ఇంటిలో పెట్టాడు దావీదు మహారాజు. అయితే 3 నెలల తర్వాత ఏమైంది? ఒబేదే దోము ఇంటిలో ఏం జరిగింది? 3 నెలలు ఉంచితే దివ్య మందసం. ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, 3 నెలలు దివ్య మందసం ఉండడం ద్వారా దేవుడు ఆ యొక్క ఇంటిని ఎంత గొప్పగా దీవించాడంటే అక్కడ వాక్యం ఉంటుంది. ఒబేదేదేము ఆ యొక్క కుటుంబాన్ని చల్లని చూపు చూశాడు యావే ప్రభు. ఆయన కుటుంబాన్ని, ఆస్తిపాస్తులను అన్నిటినీ వృద్ధి చేశాడు. ఎంత గొప్పగా అంటే ఈ వార్త ఒబేదేదేము ఇంటిలో దివ్య మందసం ఉంది, ఇంత గొప్పగా ఎదిగిపోయాడు, ఆస్తిపాస్తుల్లో అంతస్తులో ప్రతి దాంట్లో సమృద్ధిగా దేవుడు దీవించాడని మహారాజు చెవిలో పడింది. మహారాజు చెవిలో పడుతుంది. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, లేదంటే నువ్వు ఉన్నావు ఇంట్లో. నీ గురించి నా గురించి మోడీ గారికి తెలియాలి, ఎట్లా తెలుస్తుంది? గవర్నర్కి తెలియదు, ఎట్లా తెలుస్తుంది? లేదంటే మన పోపు గారు రోమ్లో ఉన్నారు, పోపు గారికి తెలియాలి, ఎట్లా తెలుస్తుంది? తెలియదు. చాలా కష్టం తెలవాలంటే. పరిశుద్ధాత్మ కార్యము తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యాలు తెలుస్తాయి. నువ్వు ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా దేవుడు ఎక్కడ ఎప్పుడు ఎవరిని లేపాలో వారిని లేపుతాడు, నీకోసం నా కోసం. ఆమేన్, హల్లెలూయా. కానీ నమ్మకం ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఒబేదేది ఇంటిలో ఇప్పుడు ఇది హైలైట్ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదే చెప్తున్నాడు. 3 నెలలుంటే సమృద్ధిగా దేవుడు దీవించాడు. ఇంకొక ప్రశ్న, కానీ సమూయేలు 1 గ్రంథము 5-6 అధ్యాయాల్లో ఇదే దివ్య మందసం ఒకరి ఇంటిలో ఉంది. వారి పేరు చెప్తారా ఎవరైనా?
ఒబేదేదేము అంటే నేను క్లూ ఇస్తాను. మనకు అక్కడ ఉంటుంది, ఫిలిస్టీల చేతిలో పట్టుబడింది దివ్య మందసం. అయితే ఫిలిస్టీల చేతిలో పట్టుబడిన తర్వాత మరలా దివ్య మందసాన్ని ఏం చేశారంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. దివ్య మందసం ఏడిపిస్తుంది వాళ్ళని. రాచి రంపాల పెడుతున్నాడు దేవుడు. నా ప్రజల్ని అన్యాయం చేస్తున్నారు వీళ్ళు, నా మందసాన్ని అయోగ్యకరంగా యొక్క విగ్రహాల ముందు నా దివ్య మందసాన్ని పెడుతున్నారని దేవుడు కోప్పడి దివ్య మందసం ముందున్న ఆ విగ్రహాలు మొత్తము మోకరిల్లాయి, లేదంటే కింద పడిపోతున్నాయి. ఇలా జరుగుతున్నాయి వాళ్ళ విగ్రహాలు. ప్రతిదీ కూడా వాళ్ళు ఏదైతే దివ్య మందసం ఏమంటారు దాన్ని, ఒక టెంపుల్, ఒక దేవాలయం లాగా ఏదైతే వాళ్ళు నిర్మించుకున్నారో అన్యులు, అది దివ్య మందసం అక్కడికి రాగానే అవన్నీ కూడా మొత్తం పడిపోతున్నాయి బోరగిలా. దివ్య మనసు శక్తికి తట్టుకోవట్లేవు అవి. ఇదంతా చూసిన ఫిలిస్టీన్లు భయపడ్డారు. వామ్మ ఏంది ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నాడేంది దేవుడు అని వాళ్ళు అనుకున్నారు. అసలు దేవుడా మమ్మల్ని భయపెడుతుంది, దెయ్యమా? ఇది మేము తెలుసుకోవాలని సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది అక్క. ఇది మీరు అందరూ ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ఏమని ఉంటుందంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాటితో పాటు కొన్ని చేసి పంపిస్తున్నారు. బొబ్బలు, వాళ్ళకి బొబ్బలు వస్తాయి కదా, దివ్య మందసాన్ని పట్టుకున్నారు వాళ్ళు కాబట్టి బొబ్బలు వస్తాయి, ఒళ్ళంతా ఇలానే అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఏదో సంథింగ్ ఏదో రోగంలాగా వస్తుందండి. ఆ సమయంలో వాళ్ళు 2-3 విగ్రహాల్లాగా చేస్తారు. అంటే విగ్రహం అని కాదు, దాన్ని ఏమనాలి, ఒక రూపాన్ని చేస్తారు. బంగారంతో ఎలకలని, బొబ్బలు, వాళ్ళకి బొబ్బలు వచ్చాయిగా, బంగారంతో బొబ్బలని, బంగారంతో ఎలకలని చేసి, అక్కడ ఎంతమంది రాజులు ఉన్నారు, 3, 4, 5 ఉంటారు. ఆ రాజుల నెంబర్స్ని బట్టి 5, 6 చేసి ఈ యొక్క దివ్య మనసు పెట్టే పక్కనే పెట్టి పంపిస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆ యొక్క ఫిలిస్టీన్లు ఏమని చెప్తున్నారంటే, అయితే ఇప్పుడు ఈ మందసాన్ని మనం ఇక్కడ విడిచిపెడితే ఏం జరగాలంటే, ఈ దివ్య మందసానికి 2 గేదెలు లేదంటే ఆ 2 ఆవులు అనుకోండి కట్టండి. దివ్య మందసంతో ఎవ్వరు వెళ్ళరు ఫిలిస్టీలు, కానీ దివ్య మందసం దానంతటగా అదిగానే ఈ యొక్క దూడల లేదంటే ఆ యొక్క ఆవుల తీసుకెళ్తాయి. దీన్ని బట్టి ఒకవేళ ఇటు వెళ్తేనేమో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కుడివైపు వెళ్తేనేమో దివ్య మందసం దేవుడే ఇదంతా మనకి హాని చేశాడు, ఈయన నిజమైన దేవుడని మనం నమ్ముదాం. లేదు, ఎడమ వైపు వెళ్ళిపోతే ఈ యొక్క దివ్య మందసం దెయ్యం చేసింది అని నమ్ముదాం అని అనుకున్నారు వాళ్ళు. కానీ దేవాదేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలాగిన స్ట్రైట్గా నడిపించాడు. ఒక్కసారి వాళ్ళు దివ్య మందసాన్ని అక్కడ దాని మీద పెట్టగానే, ఆ యొక్క పల్లకి మీద పెట్టగానే 2 ఆవులు కూడా పదమంటూ పరిగెడుతూనే ఉన్నాయి. ఎక్కడి వరకు పరిగెట్టాయని చూస్తే అదే అధ్యాయం ఉంటుంది. బెస్తే మేషు అనే పేరు ఉంటుందండి అక్కడ. బెస్తే మేషు అనే ప్లేస్లోకి వెళ్ళి ఆగింది. అది ఎవరి పొలం అని చూస్తే యెహోషువ పొలము అని ఉంటుంది. ఆల్రెడీ యెహోషువ దేవుడికి ఇష్టమైన బిడ్డ. మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో ఉన్నారు కదా ప్రజలు. అప్పటికి చనిపోయారు యెహోషువ, కానీ ఆయన పొలము దగ్గరికి వచ్చి ఆగింది దివ్య మందసం అని ఉంటుంది. దాని తర్వాత అక్కడున్న ఒక 70 మంది, కిరియాతీమో ఏదో ఉంటుందండి అక్కడ ప్రాంతం, ఆ ప్రజలు వచ్చి ఏం చేస్తారంటే, అక్కడున్న ప్రజలు ఒక 70 మంది వస్తారు. వచ్చి అన్యులు వాళ్ళు వచ్చి, ఇదిగో యావే ప్రభు వాళ్ళకి ఇది చేశాడంట, వీళ్ళకి అది చేశాడంట, యావే ప్రభు ఈ యొక్క మందసం ఎక్కడుంటే అక్కడ దీవెనంట అని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ విగ్రహారాధన చేశారు కదా ఇప్పటి వరకు, వాళ్ళ దేవుళ్ళని పట్టుకున్నట్టు, అయోగ్యకరంగా పూజించినట్లు, అయోగ్యకరంగా ఏదో చేయబోయినట్లు ఆ 70 మంది వెళ్ళి పట్టుకున్నారు. 70 మంది అక్కడికక్కడే మరణించారు. ఎందుకు జరిగింది దాన్ని చూస్తే అక్కడ ఉంటుంది వాక్యం, పరమ పవిత్రుడైన ఈ దేవుడి ముందు ఎవడైనా నిలవగలడా అని ఉంది అక్కడ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 20-21 వర్షాలలో ఉంటుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడి యొక్క శక్తి అర్థం కాకుండా పిచ్చి పట్టినట్లుగా మనము దేవుడు మనకి ఎంత దగ్గరగా వస్తే అంత దూరం వెళ్ళిపోతున్నావు. ఎట్లా పుట్టావు నువ్వు? నేను దివి నుండి దిగి వచ్చి భూమికి నీకు నాకు అవైలబుల్గా ఉన్నాడని దేవుని పక్కకు పెట్టేస్తావు. ఆనాడు ఉత్సాహ చేసినట్లుగా అయోగ్యకరంగా మాట్లాడతావు. ఆనాడు 70 మంది బిడ్డలు చేసినట్టుగా మాట్లాడతావు. అయోగ్యకరముగా ఉండొద్దు. దివ్య మందసం, దేవుడి యొక్క సన్నిధి, దివ్య సప్రసాదం యోగ్యకరముగా తీసుకుంటే రోగాలు ఎందుకు వస్తాయి? వచ్చినా పోతాయి. ఆమె హల్లెలూయా. ఒకవేళ దేవుడు మహిమార్థమై వస్తే అది మంచిదే, మనకి ఇంకా 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 దేవుళ్ళు ఎదగడానికి మంచిదే. కుటుంబం మొత్తం శాంటిఫై. ఎవరు భయపడతారు తెలుసా అండి? వ్యాధులకి, రోగాలకి ఎవరు భయపడతారు తెలుసా? ద పీపుల్ హూ డజంట్ నో ద ట్రూత్ ఫ్రమ్ ద బైబిల్.
సత్యము తెలియని వాడు భయపడతాడు, బానిసత్వంలో ఉంటాడు. సత్యము మనల్ని స్వతంత్రులు చేస్తుంది. సత్యము ఎలాంటిదంటే ప్రతి దానికి సొల్యూషన్ ఇస్తుంది నీకు నాకు. అందుకే ఆ దేవదేవుడు దివ్య మందసాన్ని చూపిస్తూ ఉన్నాడు మనందరికీ. ఎందుకు అంటే ఆ తల్లి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగిన వారికి ఏమైంది అని చూస్తే ఇక్కడ హైలైట్ వాక్యం. సమూవేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము, 6వ అధ్యాయం కాదు ప్రభు, 7వ అధ్యాయం ఒకసారి మీరు చదవండి. అక్కడ ఒక పేరుంటుంది. కిర్యాత్యారీము దగ్గరికి వచ్చిన దివ్య మందసాన్ని వాళ్ళు చూసి భయపడి 70 మంది చచ్చిపోయారుగా. ఏం చేస్తారంటే కొండ మీద ఉన్న కిర్యాత్యారీమో ఏదో ఉంటుంది పేరు, అక్కడ కొండ మీదనున్న ఒక ఇంటి పేరు చెప్తున్నాడు దేవాదేవుడు. ఆయన పేరేంటంటే అభినాదాబు. ఒబేదేదేము కాదు, అభినాదాబు. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో అభినాదాబు కిర్యాత్యారీము అనే ఒక పట్టణములో అభినాదాబు కొండ ప్రాంతంలో ఉన్న ఇంటిలో దివ్య మందసం ఎన్ని సంవత్సరాలు ఉందంటే 20 సంవత్సరాలుంది. 20 సంవత్సరాలు అక్కడ ప్రజలు మొత్తము కూడా అన్య జీవితాన్ని జీవిస్తున్నారు. చచ్చిపోవడమే జరిగింది కానీ ఉన్న జీవితం మొత్తం నశిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఎదుగుదల లేదు, ఎక్కడా కూడా గ్రోత్ లేదు, ఎక్కడా కూడా దీవెన లేదు. 20 సంవత్సరాలు ఎక్కడ అభినాదాబు ఇంటిలో దివ్య మందసం ఉండడం. 3 నెలలు ఒబేదేదు ఇంటిలో ఉంటే అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎంతగానో దేవాదేవుడు దీవించాడు. ఈరోజు నీకు నాకు కళ్ళు తెరవబడాలంటే దేవాదేవుడు చెప్తున్నాడు, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన శక్తివంతమైనది. నువ్వు నేను శక్తివంతులం కాదు. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. నువ్వు ఒప్పుకున్నా ఇదే చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాల 3 నెలలు ఇంటి వేసుకో. 20 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు? ఓ మై లార్డ్. అంటే 20 సంవత్సరాలు దేవుణ్ణి పెట్టుకుంటే, దేవుడి సన్నిధిని మోస్తుంటే మారట్లే మనం. కానీ 3 నెలల్లో యేసయ్యని తెలుసుకుంటారు కొంతమంది. 3 నెలల్లో యేసయ్య గొప్పతనం తెలుసుకుంటారు కొంతమంది. 3 నెలల్లో కొంతమంది ప్రొటెస్టెంట్స్ ఇప్పుడు మన గ్రూప్లో ఉన్నారు. అమ్మ మరియ తల్లి గొప్పతనం తెలుసుకుంటారు. అయ్యో నాకు మరియ తల్లి కనబడింది అక్క, వచ్చి నా తల నిమిరినట్టు నేను చూశానక్క. అమ్మాయి సంధ్య ప్రొటెస్టెంట్ అమ్మాయి, తిప్పి కొడితే 4-5 నెలలు కూడా కాలేదు ఆ అమ్మాయి మరియ తల్లి గురించి తెలుసుకొని. ప్రొటెస్టెంట్ ఆ అమ్మాయి. మళ్ళీ నవ్య మన గ్రూప్లో జాయిన్ అయింది, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతుంది. నువ్వు నేను అడగము తెలుసా, ఎందుకంటే తప్పుగా అనుకోద్దమ్మా. వీఆర్ బర్న్ క్యాథలిక్ కదా. బర్న్టా గుర్తుపెట్టుకో. పుట్టు క్రైస్తవులమా. ఎక్కడ పుట్టాం? క్రీస్తులో పుట్టాలా. పుట్టు క్రైస్తవం, కథోలికులము, అన్యులం ఇది కాదు దేవుడికి కావాల్సింది. ఉన్నామా లేదా దేవుల్లో? దివ్య మందసాన్ని రెస్పెక్ట్ ఇవ్వు, మరియ తల్లికి గౌరవం ఇవ్వు, ఆరాధించమని దేవుడు చెప్పలే. కానీ ఆ దేవుడే ఆ తల్లిని ప్రేమిస్తున్నానని చెప్పాడే. ఇదిగో నీ పొరుగు వారిని ప్రేమించమ్మా, నన్ను ప్రేమించినట్లే అన్న దేవుడు నా తల్లిని ప్రేమించండి అనే కదా స్లీవ కింద అక్కడ ఇచ్చిపెడుతూ చెప్తూ ఉన్నాడు యోహాను గారికి. ఆ తల్లి గుండెలోకి దూసుకు వెళ్ళిన 7 ఖడ్గాలు, దేవుడు పలికిన 7 మాటలు ఎందుకు సేమ్ ఇలా ఉన్నాయి మనందరికీ తెలియజేయడానికి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుళ్ళలోకి వచ్చి నేను ఎన్ని సంవత్సరాలు అయిందని కాదు, నువ్వు క్యాథలికా, నువ్వు అనిరాలివా, నువ్వు ప్రొటెస్టెంట్వా కాదు. హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. దేవుల్లో ఎంత విశ్వాసంతో బ్రతకగలిగావు. 3 సంవత్సరాల 4 సంవత్సరాల తిప్పి కొడితే 3 నెలలైనా అయితే పునీతురాలయ్యే అవకాశం కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. జీవించే జీవిత విధానం దేవుడికి కావాలి. మాటల దగ్గర ఆగిపోతే క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అనేవాడు క్రియారూపకంలో క్రీస్తుని చూపించాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి ఆ దేవాదేవుడు అభినాదాబు ఇంటిలో దైవ మందసం, దేవుడి మందసం, దేవుడి తల్లి మరియ తల్లి దివ్య మందసం మధ్యస్థ ప్రార్థన సలుపుతున్నప్పుడు అభినాదాబు పట్టించుకోలేదు. 20 సంవత్సరాలైనా ఎక్కడేసిన గొంగడి అక్కడే పడింది. మన పంప్కిన్ తెలుసా? పంప్కిన్ అంటే గుమ్మడికాయ ఎక్కడ కాస్తుంది? కింద చెట్టుకి కింద కాస్తుంది. పంప్కిన్ పని ఏంటంటే అక్కడనే పడి ఉంటుంది, శుద్ధపూస లెక్క. దిష్టికి తప్ప దేనికి పనికిరాదు, అదే దిష్టికి పనికి వస్తుంది. నా జీవితంలో పంప్కిన్ లాగా మనం ఉండొద్దు. ఎక్కడున్నావో అక్కడ ఉండొద్దు. కదులో విజ్ఞాపనకర్తలు కదలాలి, ప్రార్థనలు సలపాలి, అనేకులకు దీవెనకరంగా మారాలి. ఒకవేళ ఇదే నైట్ నువ్వు చనిపోయావు అనుకో, నువ్వు నేను చనిపోయావు అనుకో, దేవుడికి ఏం ఆన్సర్ చేస్తావు? ప్రభువా నేను ఈ పని చేశానయ్యా ఈరోజు అని నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఒక్క బిడ్డకైనా ఈరోజు నువ్వు సాయం చేసావా? డబ్బు సాయం కాదు, ఏ విధంగా అయినా సాయం చేసావా? మాట సహాయం, దేవుడి చిత్త సహాయం, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ప్రియమైన దేవుడి బిడ్డలారా,
దివ్య మందసం అంటే అంత ఈజీగా తీసుకోవద్దు మనం. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగడం మానేసావెందుకు? ఎక్కువైపోయాయి మనకి ప్రార్థనలు. లేదంటే మరియ తల్లి కంటే గొప్పవాళ్ళం అనుకుంటున్నావా నువ్వు నేను? పునీతుల వరకే మనం వెళ్ళట్లేము. ఆ పునీతులకే మరియ తల్లి రాజ్ఞి, గురువులకి ఆ తల్లి రాజ్ఞి, దేవుడి తల్లి. లూకాసు వార్త 1:43 చెప్తున్నాడు దేవాదేవుడు. ప్రాటెస్టెంట్స్ నిలబడుతున్నాయా ఏంటి నీకు నాకు? మరి లేకపోతే మరియ తల్లి పక్కకు పెట్టి ఎవరన్నారు నీతో? నువ్వు ప్రేమించే దేవుడు నీలో నాలో ఉన్నన్ని రోజులు సత్యమేంటో దేవుడే చెప్తాడు. ఈవెన్ ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే చెప్తాడు మీకు అన్ని అని. పరిశుద్ధాత్మ దేవుడే నీకు నాకు బోధకుడు అని కొత్త నిబంధన చెప్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అయ్యా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ దివ్య మందసం, దైవ మందసం, దేవుని తల్లి, దివ్య సప్రసాదం, తల్లి గర్భము నుండి ఈ ప్రపంచానికి అందించింది ఈ వాక్యాన్ని. యావే ప్రభు ఈ ప్రపంచానికి వాక్కు తన నోటి ద్వారా పుట్టిస్తే ఆ తల్లి రక్త మాంసాలు పంచి ఇచ్చింది ప్రభువా. అలాంటి తల్లిని నువ్వు మర్చిపో నాయనా. దయచేసి మేము తెలిసి తెలియక మరియ తల్లి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మమ్మల్ని మన్నించమని. విగ్రహారాధన కాదు ప్రభువా మేము చేసేది, సత్యమందు ఆత్మయందు ఆరాధించమన్నా. ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనలో శక్తి ఉందని అడిగిన వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి మా అందరికీ కూడా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎక్కువగా అధికము చేయమని, ఆ తల్లి ముఖం చూసి మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించమని. అభినాదాబు వలె నా తండ్రి పంపుకిన్ లాగా గుమ్మడికాయలాగా కూర్చోకుండా నాయనా, ఆనాడు ఏ విధంగా అయితే ఒబేదేదేమో ఇంటిలో 3 నెలలు మరియ తల్లి ఉందో, ఎలిజబెత్తమ్మ ఇంటిలో 3 నెలలు మరియ తల్లి ఉందో, ప్రభువా మాతో ఉండు నాయనా. ఈ తపస్కాల దినములలో నువ్వు మాతో ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నావు ప్రభువా? బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉండగా, బిడ్డలు స్తుతులు గీతాలు పాడుతూ ఉండగా, బిడ్డలు మాట్లాడుతూ ఉండగా నాయన వారి నోటిలో అభిషేకాన్ని ఉంచి అయా విజ్ఞాపనకర్తలుగా బిడ్డలు లేపండి ప్రభువా. అనేక మంది బిడ్డలు విజ్ఞాపన చేస్తున్నామనే ఊహలో ఉన్నారు ప్రభువా, కానీ చేయలేకపోతున్నారు. దానికి కారణం తల్లి మధ్యస్థ ప్రార్థన మొత్తమే మర్చిపోయాము చాలామంది. దయచేసి మమ్మల్ని మన్నించమని, మా పాపాలను క్షమించమని. నీ ఆజ్ఞ ప్రభువా, నీ ఆజ్ఞ, నా తల్లిని స్వీకరించు అనేది నీ ఆజ్ఞ. ఒక్క మాట, దీనికి కట్టుబడినవాడు జీవిస్తాడు. ఒక్క మాట, ప్రేమించువాడు జీవిస్తాడు. ఒక్క మాట ప్రభువా నాయనా, నిన్ను విశ్వసించిన వాడు అధికముగా ఫలిస్తాడు అని యోహాను సువార్త 15:8 సెలవిస్తూ ఉన్నాం. మా అందరికీ నీ కృపను, నీ అనుగ్రహాన్ని, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనను ఇప్పటి వరకు ఎల్లవెల్లలా తోడై ఉంచినందులకు మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్.